అందరికీ నమస్కారం. అలనాటి అమ్మ రుచులకు స్వాగతం. ఈరోజు మనం మటన్ కూర వండుకుందాం. దానికి కావాల్సిన పదార్థాలు చూద్దాం రండి. 100 గ్రాములు మటను. చూడండి, ఇగో మటను. మన తెలంగాణ స్టైల్లో మటన్ కూర వండుతున్నా. ఇగో 2 టమాటాలు, 1 ఉల్లిపాయ మిక్సీ పట్టుకోవాలి. ఇగో 1 ఉల్లిపాయ కూరలోకి, పచ్చిమిర్చి, కొత్తిమీర, ఉప్పు, పసుపు, కారం, అల్లం వెల్లుల్లి పేస్టు. ఇప్పుడు ఈ మిక్సీ పట్టుకుందాం. ఇగో టమాటా, ఉల్లిపాయ మిక్సీ పట్టుకుందాం. మిక్సీ పట్టుకొని పేస్ట్ వేసుకుంటే మంచిగా గ్రేవీ వస్తుంది, టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు మిక్సీ పట్టుకుందాం. ఇగో పేస్టు, ఉల్లిపాయను టమాటా పేస్టు ఇక మెత్తగా చేసుకోవాలి. గుజ్జు మంచిగా ఉంటుంది మెత్తగా చేసుకొని నేను పెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుందాం. స్టవ్ కాదు, ఇవన్నీ కలుపుకోవాలి ముందు. ఇక మటన్లో ఈ గుజ్జు తాలింపులు వేద్దాం. వేసుకున్నాం. 1 స్పూను పసుపు, 1 స్పూను అల్లం వెల్లిపాయ, పెద్ద స్పూను, 2 స్పూన్లు కారం, 2 స్పూన్లంతా ఉప్పు. కల్లులు ఉప్పు వేసుకోండి, బాగుంటుంది టేస్టు. ఇగో ఈ పేస్టు దీంట్లో వేసుకుందాం. వేసుకొని ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, నూనె ఒక 50 గ్రాముల నూనె వేసుకోండి. మొత్తం ఇట్లా కలుపుకోవాలి. మొత్తం మంచిగా ఇట్లా ముక్కలకు అన్నీ పట్టేటట్టు మంచిగా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని 1 గంట నానబెట్టుకోవాలి. ఇట్లా ఉప్పు అన్నీ కలుపుకొని ఇట్లా పెట్టుకొని 1 గంట ఉంచుకుంటే ముక్కలకు మంచిగా ఉప్పు కారం అన్నీ పడితే ఉడకటం కూడా తొందరగా ఉడుకుద్ది. ఇంకా మీరు తాలింపు ఏం అవసరం లేదు, ఇట్లా పెట్టుకుంటే అదే ఉడుకుద్ది. కొన్ని నీళ్ళు పోసుకోవాలి. మనం గంట నానబెట్టుకున్నాం. ఇది చూడండి, ఇలా నానింది మంచిగా. ఇప్పుడు ఇందులో 2 యాలుక్కాయలు, 2 లవంగాలు, ఇంకో దాచిన చెక్క 1 ఇంచు మందం దాచికిట్ట తుంపేసుకోవాలి. ఇంకో బిర్యానీ ఆకు, 2 బిర్యానీ ఆకులు వేసుకున్నా. ఈ మొత్తం వేసుకొని మూత పెట్టుకొని స్టవ్ వెలిగించుకోవాలి. స్టవ్ మీద పెట్టి ఉడికించుకోవాలి. 1 అర్ధగంట ఉడుకుది. ఇట్లా పెట్టుకుంటే, అదే కుక్కర్లో పెట్టుకుంటే ఒక 4-5 విజిల్ రావాలి. ఇట్లా గిన్నెలో పెట్టుకుంటే అర్ధగంట పట్టు ఉడకటం. అట్లా ఉడికితే, ఇట్లా గిన్నెలో ఉడికితే టేస్ట్ బాగుంటుంది. కుక్కర్లో ఉడికితే అంత టేస్ట్ ఉండదు. అందుకని గిన్నెలో వండుతున్నాం మేము. తెలంగాణ వంట. కూర ఉడుకుతుంది, ఒకసారి చూద్దాం. ఇదిగో చూడండి, ఉడుకుతుంది మంచిగా. ఇదిగో చూడండి మంచిగా. ఇంకా కొంచెం ఉడకాలి, కొంచెం పులుసు అంతా దగ్గరికి రావాలి. ఇప్పుడు ఉడికినట్టు. మూత పెట్టుకుందాం, మళ్ళీ కొద్దిసేపు ఉడకబెట్టుకుందాం.
కిందో లేదో చూద్దాం మూత తీసి. ఇగో చూడండి మంచిగా ఉడికింది. ఇగో దగ్గరికి చూడండి, పులుసు కూడా చిక్కపడది, బాగుంది. ముక్క ఉడికిందేమో చూద్దాం. ఉడికింది, ముక్క కూడా ఉడికింది. ఇప్పుడు కొత్తిమీర వేసుకుందాం. కొంచెం మసాలా, ధనియాల పొడి వేసుకొని కలుపుదాం. ఉడికింది, ఇక బంద్ చేస్తాను. ఇట్లా చేసుకోండి, చాలా టేస్ట్ ఉంటుంది. నేను ఎలా ఉందో టేస్ట్ చూసి మీకు చెప్తా. చాలా బాగుంది, మీరు కూడా ఇలా వండుకోండి. స్టవ్ బంద్ చేసుకుంటాం. బంద్ చేసుకొని మూత పెట్టుకుందాం అండి. తెలంగాణ పద్ధతిలో మేము మటన్ కూర వండుకున్నాం. మీరు కూడా ఇలా వండుకోవాలనుకుంటే మా వీడియో లాస్ట్ వరకు చూడండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ పెట్టడం మాత్రం మర్చిపోకండి. ప్రతిరోజు 5 గంటలకి మా యూట్యూబ్లో మాది అలనాటి అమ్మ రుచులు ఛానల్ అవుతుంది, మీరు చూడండి తప్పకుండా.